హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నెల్లూరుకి వెళ్ళానండి మా పిన్ని వాళ్ళ ఇంటికి. చూడండి, మా తమ్ముడు అయితే పూలు చల్లుతున్నాడు. ఏంటి ఇది అని అనుకుంటున్నారా? నిన్నైతే హనుమాన్ ర్యాలీ జరిగిందండి. ప్రతి ఇయర్ ఇలానే హనుమాన్ ర్యాలీ నెల్లూరులో చేస్తారంట. నాకైతే తెలియదండి, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ప్రతి ఇయర్ ఇంకా చాలా బాగా చేస్తారంటండి. డీజే బాక్స్ పెట్టి, అలాగే కోలాటాలు ఆడేవాళ్ళు చాలా పెద్దగా చేస్తారంట. కానీ ఈ ఇయర్ చాలా చిన్నగా చేస్తున్నారు. అలానే ప్రతి ఇయర్ మా బాబాయ్ వాళ్ళు ఏంటంటే ఇలాగ పూలు తీసుకొని ప్రతి సంవత్సరం చల్లుతూ ఉంటారంట దేవుడికి. ప్రతి ఇయర్ అలానే చల్లుతూ ఉంటారు వాళ్ళు. మ్యాక్సిమం ఒక 5 years నుంచి ఇలానే చేస్తున్నారు. చూడండి, హనుమాన్ చాలా బాగున్నాడండి. పెద్దగా తీసుకెళ్తున్నారు స్వామిని అయితే. నాకైతే బాగా అనిపించింది. చాలామంది అయితే దీంట్లో ర్యాలీకి చాలామంది వచ్చారండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బైకుల్లో. నాకు చూడడానికి చాలా మంచిగా అనిపించింది. చూడండి, మా తమ్ముడు అయితే పూలు చల్లుతున్నారు. ప్రతి ఇయర్ ఇలానే వీళ్ళు పూలు చల్లుతూనే ఉంటారంటండి. ఎవ్రీ ఇయర్ ఇలానే పూలు తీసుకొస్తారు. మా చిన్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే మా చిన్ను కూడా బాగా స్వామి 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 అంటూ బాగా చూస్తూ ఉంది ర్యాలీని. చూడండి, చిన్నపిల్లలకైతే గెటప్ వేసి తీసుకెళ్తున్నారండి. రాముడు, సీత, హనుమంతుడు అలాగా. చూడండి, రాములవారి స్వామిని అయితే ఊరేగిస్తున్నారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుందండి. పెద్దగా చేశారు రాముడిని అయితే. చూడండి అసలు ఎంత బాగుందో. చూడడానికైతే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఆ రోజే నేను నెల్లూరుకి వెళ్ళడం ఇంకా బాగా అనిపించింది నాకు. మీకు కానీ మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.